దేశ ప్రజల రక్షణే ధ్యేయంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని తరిమికొట్టి విజన్ 2040 లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని బీజేపీ నేత బైరి శంకర్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన 900 కోట్ల నిధుల కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలలో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గత 5 ఏళ్లుగా పేదవాడి ఆకలిని తీర్చే ఉద్దేశంతో ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల కోసమే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ రాష్ట్ర నేత ఎల్లు రామిరెడ్డి, జిల్లా బీజేపీ నేత ఎలికంటి సురేష్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, పూల సత్యనారాయణ పాల్గొన్నారు. గ్రామాలతో పాటు మున్సిపాలిటీలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు అత్యధికంగా ఉన్నాయి. ఇవాళ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పోతుందంటే 900 కోట్ల రూపాయల నిధులు ఆగిపోయింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజల మీద ప్రేమ కంటే ఆగిపోయిన నిధుల మీదనే ప్రేమ ఎక్కువ ఉండి తొందరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, తొందరగానే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టకుండా మున్సిపల్ ఎన్నికలు పోతుందంటే ఆగిపోయిన 900 కోట్ల నిధుల కోసమే పోతున్నాం. మొన్న సర్పంచ్ ఎన్నికలు గెలిచిన తర్వాత నేను ఢిల్లీకి పోయి 3000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్రామాలకు ఇస్తా అని చెప్తున్నాను. ఈయన ఢిల్లీ పోయి గ్రామాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈయన ఢిల్లీ పోయి మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. కేంద్రమే నేరుగా గ్రామ పంచాయతీలకు కానీ, ముస్లిం ఫైనాన్స్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కింద మున్సిపాలిటీలకు కానీ నేరుగా నిధులు ఇస్తూ ఉన్నది. ఇలా అభివృద్ధి చెందినాయంటే మున్సిపాలిటీలలో కేంద్రం నిధులే అత్యధికం. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద చాలా గ్రామాలు కానీ మున్సిపాలిటీలు కానీ ఇచ్చే దాంట్లో కూడా 1,70,000 కేంద్ర ప్రభుత్వం నిధులే